మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద ప్రభావాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలన్నీ కూడా జలకళతో ఉట్టిపడతా ఉన్నాయి. ఎగువ ప్రాంతాలకు వస్తున్న భారీ వర్షాలతో పాటు భారీగా వరద నీరు వచ్చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే శ్రీశైలం పూర్తిగా నిండిపోగా నీటి కూడా కిందకు విడుదల చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి కూడా దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఇక దాని కింద ఉన్న కృష్ణా జిల్లా ఉన్న పులిచింతల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చేస్తోంది. అక్కడ నుంచి నిన్న 1.5 లక్షల నీరుని ప్రకాశం బ్యారేజీ విడుదల చేయగా ఈ రోజు ఉదయం 1 లక్ష క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల గరిష్ట నీటి మట్టం చేరుకుని మరోవైపు దాదాపు 64,000 క్యూసెక్కుల పైగా నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది. దీంతో 13,000 చిల్లర క్యూసెక్కులను కాలువలోకి విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు మిగిలిన నీటిని మొత్తం ప్రకాశం బ్యారేజీ ఉన్న 70 గేట్లు కూడా అడుగు మేర ఎత్తి 54,000 క్యూసెక్కులకు పైగా నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ఉన్న ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. నిన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఇరిగేషన్ అధికారులతో కూడా చర్చించిన అనంతరం లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ముంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా ఎవరు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుని కూడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా విధుల్లో ఉండాలి. అక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మరో 3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపు 3 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత దాదాపు 1 లక్ష క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది. వచ్చినట్టు కూడా కిందకు విడుదల చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే గతంలో ఇటువంటి దాదాపు 3 లక్షల క్యూసెక్కులు 4 లక్షల క్యూసెక్కులు నీరు కిందకు విడుదల చేసిన సమయంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న చాలా ఇళ్లు నీట మునిగాయి. అయితే 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ యనమల కుదురు కట్ట దగ్గర నుంచి గీతానగర్ కట్ట వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాంతో కొన్ని వేల ఇళ్లు మునక్కుండా ఈరోజు రక్షణ చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దాని కొనసాగింపుగా వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గీతానగర్ నుంచి ఇటు రాణిగారి తోట వరకు కూడా అదే రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. దీంతో గతంలో ఇదే విధంగా ఫ్లడ్ వచ్చిన సమయంలో మొత్తం కృష్ణలంక ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరటం, చాలామంది కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న మంది కూడా పునరావాస కేంద్రాలు తరలించి వారందరూ కూడా సౌకర్యాలు కల్పించడం పెద్ద తలకమించిన భారంగా మారింది. అధికారులకు కూడా దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి నేపథ్యంలో వందలాది ఇళ్లు నీట ముప్పు నుంచి కాపాడినట్టారు. వేలాది మంది పునరావాస కేంద్రాలు తరలించకుండా వారి నివాసాల్లో వారే ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పుడు కూడా మరీ కృష్ణానది లోపల కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారిని మాత్రం ఇప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఈ వరద పరిస్థితి సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తిగా సమాచారం వచ్చిన పరిస్థితిని బట్టి అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నం 1 లక్ష క్యూసెక్కులు దాటి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుకున్న నేపథ్యంలో అధికారులు కూడా దానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రేపు 2 నుంచి 3 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉంది.